హలో హాయ్ అండి. సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి నేను అమ్మవారికి అయితేనండి చీర పెడుతున్నానండి. నేను పెట్టిన చీర అమ్మవారికి అయితేనండి కడదామని అనుకుంటున్నానండి. అందుకేనండి నేను అమ్మవారికి అయితే నేను మార్నింగే చీర అయితే పట్టుకెళ్ళిపోయానండి. ఎందుకంటే ఈరోజు అందరూ అమ్మవారిని చూడడానికి అయితే వస్తారండి. ఈరోజు 4వ రోజు అండి. చాలా బాగా జరుగుతుంది. అంగరంగ వైభవంగా జాతర అయితేనండి నైట్ అంతా కూడా జాతరే జరుగుతుందండి. రేపటితో లాస్ట్ అండి 5వ రోజుతోటి. అందుకనండి నేను చీర అయితే అమ్మవారికి ఇవ్వండి, నేను పెట్టిన చీర అయితే ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి. నేనైతేనండి గ్రీను చంద్రకళ రంగు కలర్ అయితేనండి కాంబినేషన్లో అయితే పెట్టానండి. ఇలా చీర అయితే అమ్మవారికి కట్టేసామండి. ఇప్పుడు అమ్మవారికి అయితేనండి అందంగా పూల దండలతో అయితే అలంకరిస్తామండి. చూడండి, అమ్మవారికి అయితేనండి ఇంకా నిమ్మకాయల దండ వేసామండి. పైకి అమ్మవారికి ఒక చీర, కింద అమ్మవారికి ఒక చీర అండి. ఇప్పుడు అమ్మవారికి అయితే బొట్టు పెట్టండి. ముందు నిమ్మకాయల దండ అయితే వేసేసామండి. వేసేసాకనండి గజమాల అండి, పెద్దది మంచిగా మాల అయితే గుప్పించారండి. దండ కూడా చూపిస్తాను, చూసేయండి. ఇగోండి పెద్ద గజమాల అయితేనండి, ఇగోండి మాల అమ్మవారికి అయితేనండి పైకి మెడలో అయితే వేస్తామండి. ఇలాగ అమ్మవారిని అందంగా అలంకరించండి. మంచిగా సంబరం అయితే జరిపిస్తామండి. రోజును మనం ఆడపడుచులు పట్టుకెళ్ళే చీరలో ఎవరు పెట్టుకెళ్ళిన చీర మారుస్తూనే ఉంటారండి. ఇలాగ పువ్వుల దండలో సమర్పించే వాళ్ళు పువ్వుల దండలండి. మనం దగ్గరుండి అమ్మవారిని అయితేనండి చీర అది కట్టించుకునండి ముస్తాబు అయితే చేసుకోవచ్చండి. మనకి పసుపు కుంకాలు అమ్మవారికి ఇవ్వడం అంటే ఎంతో అదృష్టం అండి. అమ్మవారు మన ద్వారా పసుపు కుంకాలు కోరుకుని మనం పెట్టే చీరకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. మరి మీకు కూడా ఎక్కడైనా మీ చుట్టుపక్కల అమ్మవారు ఉంటే మీరు కూడా అమ్మవారికి చీర ఇచ్చి ఇలా కట్టించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ రూపంలో అయితే కామెంట్ పెట్టండి. చూసారండి, మాకు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి ఆడపడుచు వాళ్ళు సరదాగా మాకు ఏమేమి కోరికలు ఉన్నాయో, అమ్మవారికి ఎలా ముస్తాబు చేయాలి, అమ్మవారికి ఏమేమి పెట్టాలనేది మేము ఇప్పుడైతే పెట్టేస్తామండి. అమ్మవారికి చూడండి అమ్మవారిని ఎలా అలంకరిస్తున్నాము. చాలా బాగుంది కదండి గజమాల. ఇలా గజమాల వేసండి అమ్మవారికి ముక్కెర వేసండి, హారాలండి అన్నీ వేసి అమ్మవారికి మ్యాచింగ్ అయితేనండి, శారీకి తగ్గ మ్యాచింగ్ అయితేనండి వేసామండి. ఇలా అమ్మవారిని ముస్తాబు వేసి చేసేసండి మేము సంబరం అయితే మొదలు పెడతామండి. ఓకేనండి, ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూమ్లో కామెంట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, ఒకసారి అమ్మవారిని అయితేనండి మొత్తం అలంకరణలు అయితే చూసేయండి. చాలా బాగా అందంగా కనిపిస్తుంది.